జస్ట్ స్నానం చేసి డ్రెస్ వేసుకున్నా. ఇప్పుడు ఎందుకంటే ఊరు వెళ్తున్నామండి, మా ఊరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ రేపు వెళ్ళాల్సింది, అంటే లాస్ట్ వీక్ ప్రతి వీక్ వెళ్తాము, అట్లని ప్రతి వీక్ కాదు మోస్ట్లీ వెళ్తుంటాం అన్నమాట. లాస్ట్ వీక్ వెళ్ళలేదు, ఈ వీక్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. రేపు వెళ్దాం అనుకున్నాము. రేపు సండే, ఈరోజు సాటర్డే, కానీ రేపు పొద్దున వెళ్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే కొంచెం రేపు వెళ్ళే లోపల లేట్ అయిపోతుందేమోనని. రేపు చిన్న పని ఉంది, పని అంటే పెద్ద పని ఏం కాదులే, ఫోటోషూట్. మా జాన్సన్ వాళ్ళకి పెళ్ళి అయ్యి నెల అవుతుంది, సో వాళ్ళకి ఇంకా ఫోటోషూట్ జరగలేదన్నమాట. రేపు వస్తానన్నారు. అంటే వీళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళకి కుదరడం లేదు, వాళ్ళకి కుదిరినప్పుడు వీళ్ళకి కుదరడం లేదన్నమాట. వీళ్ళకి ఏంటంటే సండేనే ఒక వీలవుతుంది, అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు, సండే మాత్రమే వీళ్ళకి హాలిడే అనమాట. సో ఎట్టకేళ్ళకి రేపు వస్తా అన్నారు, అందుకోసమని ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రేపు వెళ్ళే లోపల లేట్ అయిపోతుందని అందుకోసం ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇది టైం 6:45 అలా అయిపోతుంది. మేము బయలుదేరే లోపల 7:30 పైన అవుతుంది. అందుకోసమని ఇప్పుడే బయలుదేరేసి వెళ్ళిపోతున్నాం. ఓకే, చూస్తూ ఉండండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. చూసారా, నైట్ అయిపోయింది, నైట్ వ్యూ బాగుంది కదూ. ఓకే, కట్ చేస్తే కొండాగుంటకు వచ్చేసామండి. ఇదిగోండి, ఇక్కడ మా విమల మెహందీ పెట్టించుకుంటుంది అన్నమాట. లాస్ట్ పెళ్ళికి పెట్టిన అమ్మాయే, భలే పెడుతుందండి మెహందీ, చాలా బాగా పెడుతుంది, చకచకా పెట్టేస్తుంది. పాప మా అమ్మాయి డ్యూటీకి వెళ్ళొచ్చి ఇక్కడ నైట్ అయిపోతుంది కదా, ఇక్కడ మా కోసం ఇక వచ్చి అప్పటికప్పటికే వచ్చి ఇక ఓపిక తీసుకొని పెడుతుందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేశారనుకోండి మిస్ అయిపోతారు, మూమెంట్స్ మిస్ అయిపోతారు. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెంతీ వీడియోనే, కానీ 2 భాగాలుగా కట్ చేస్తే బాగోదని నేను ఒకటిగానే పెట్టేస్తున్నాను అన్నమాట. సో చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా చూసేయండి. చూడు ఇప్పుడు చూడు ఇట్ట. అవునా, ఏమి? ఓహో, సురేంద్రకి అని. ఇక ఇక్కడ డిన్నర్ టైం అన్నమాట. ఆ రోజు మా మాధవి ఇడ్లీయే చేసింది, ఇడ్లీ కారము అలా చేసింది అన్నమాట. మా సురేంద్రకి కొంచెం ఫీవర్గా ఉందని అన్నం చేయలేదన్నమాట. సో ఆ రోజు ఇడ్లీ, దోశ, కారం అన్నీ. మా అక్కేమో అన్నమే చేసింది, అలాగే పకోడీ కర్రీనో ఏదో చేసింది అన్నమాట. పకోడీ కర్రీ అన్నమాట. బాగున్నాయి, తెల్లగా మల్లెపూలాగా ఇంకా ఉన్నాయి. అవి లేదే, అదే ఆయనతోనే లేకు. ఏది నేను చేస్తే ఇడ్లీ అటు. ఇక ఇక్కడ చూసారా, నా ప్లేట్ నిండా కారము, చట్నీ, అలాగే పకోడీ కర్రీ, శనగల పొడి, ఇడ్లీలు అయితే 4 పెట్టేసుకుని ఆత్రంగా పెట్టేసింది మా మాధవి. తీకుంటా అలాగే ఉంచేసా. మళ్ళీ దోశ కూడా వేసుకున్నా, కానీ ఇడ్లీ తినలేకపోయానండి. 2 తిన్నాను, ఎందుకంటే అది పిండి ఇడ్లీ, కొంచెము హెవీగా అనిపిస్తుంది అన్నమాట. ఇక ఇక్కడ ఒక పక్క చేపలు తీసుకున్నారు. ఇక్కడ మా బుజ్జి ఏమో దోశలు వేస్తూ ఉంది. మార్నింగ్ అన్నమాట ఇది. ఇదిగోండి, పొయ్యి కాడ కూర్చొని దోశలు వేస్తూ ఉంది. చల్లగా ఉంది వాతావరణం, ఏమో వెదర్ కూల్గా ఉందన్నమాట. మా అత్తమ్మ అయితే ఎప్పుడైనా పండగలకి, ఫెస్టివల్కి అందరం ఉన్నప్పుడు ఇలానే పొయ్యి కాడ కూర్చొని దోశలు వేసేదండి. ఇన్నేసి దోశలు ఇలానే, ఇదే టైపు. కోన్ పెట్టుకునింది, నెయిల్ పాలిష్ పెట్టుకునింది. కూల్ ప్రశాంతంగా ఇదిగో చేపలు, నీళ్ళు చూడు ఎంత బాగుందో. ఇదిగో బాగుంది కోన్. ఓకే, సూపరు. నువ్వులే చేపల కూరకి ఒక పక్క, తిను. ఇక ఇక్కడ ఇవి నేరేడు పండ్లు అన్నమాట. ఎవరు టేస్ట్ చేయలేదు డే టైంలో, అందరు బిజీ అన్నమాట. నైట్ సాల్ట్, కారం వేసుకొని తిన్నారు కొంతమంది. పెళ్లి చొక్కాలు కాదులే, అవి వేసుకోరు. అవి పెళ్లి చొక్కాల్లో ఇంతకు ముందు తీసేస్తున్నారు, ఇప్పుడు వేరేటివి వేసుకోవాలి, అవి కాదు. అది
ఇందాక కాలిందని లేక చేపల పులుసు వచ్చేసింది ఆల్రెడీ. చేపల పులుసు గట్టిగా వచ్చేసినట్టుంది మాధవి. దీంట్లో ఇంకేమన్నా వేయాల్సి ఉంటే దించేసేక వేసేసావా? దించేసాను అయితే. ఓకే ఓకే దించేద్దు రాక, ఆల్రెడీ ఉడికిపోయింది. గట్టిగా వచ్చేస్తుందిలే, అయిపోయింది. ఇక ఇక్కడ రొయ్యలు అన్నమాట ఇవి మా వినోజు తెచ్చాడన్నమాట. సో ఇక్కడ పచ్చివి ఒలిచేదానికి లేట్ అవుతుందని, అంటే రాదులే మాకు పచ్చివి సరిగా ఒలవలేరు. సో అందుకోసం ఇక్కడ వేడి నీళ్ళు కొంచెం వేడి చేసి వేడి నీళ్ళు పొయ్యి మీద బాగా కాగబెట్టి సో ఆ వాటర్లో వేసేసారనమాట. అప్పుడు ఈజీగా తొక్కొచ్చేస్తుందని అలా చేశారు. దీనిలో ఇయర్ రింగ్స్ లేవు కదమ్మా, ఇయర్ రింగ్స్ లేవే ఇందులో. వేరేది ఉందా? వేరే. సరే సరే కానీలే, నువ్వు రెడీ అవ్వు తర్వాత ఇద్దాం. ఈ డ్రెస్కి ఇవి పెట్టుకుంటాంలే, ఇవి పెట్టుకుంటే బాగుంటాయి. అంటే ఫ్రాక్ కదా, ఫ్రాక్ వేసుకున్నప్పుడు అంటే కొంచెం శారీ ఎప్పుడు బుట్టకమ్మలు అలాంటివి పెట్టుకున్నాము, అవి శారీలో పెట్టుకోవచ్చులే, మంచిగా ఉంటుంది. ఓకే ఇలా ఇవి పెట్టుకుంటాంలే. అది చూద్దాం, పెట్టి చూద్దాం, అంటే పెట్టి చూసి ఏం సెట్ అవుతాయి ఏంటో చూసుకొని. ఇక్కడ ఫోటోషూట్కి అన్నమాట రెడీ చేస్తున్నాను. ఇంకా రెడీ కాలేదండి. ఇక్కడేమో ముందుగా ఫ్రాక్లు అలాగే లంగామోణీలు వేసి తీసుకోవచ్చని వాటిపైకేమో ఇలా పఫ్ పెట్టేసాను అన్నమాట. అంటే పఫ్ పెట్టేసి ఇలా లూజ్ హెయిర్ వేసాను, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో శారీ కట్టుకుంటే అప్పుడు జడ వేయచ్చని ఇప్పుడు ఈ పఫ్ పెట్టేసి లూజ్ హెయిర్ వేసామన్నమాట. ఎందుకంటే ఫ్రాక్లు లంగామోణీలు అయిపోయింది అనుకోండి, లాస్ట్లో చీర కట్టేటప్పుడు జడ వేయచ్చు, ముందు వీటితో తీసేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అదే ముందు చీరతో కట్టేసుకున్నాం అనుకోండి, ఆ జడలు అవన్నీ వేసే లోపల మళ్ళీ ఇవన్నీ తీయాలంటే కష్టంగా ఉంటుంది. ఇది ఈజీ వే అన్నమాట. సో అందుకోసం ఇలా ముందు ఇలా లూజ్ హెయిర్, అలాగే ముందు ఫ్రాకులు అలాగే లంగామణిలు ఉంటే వాటితో తీయించేస్తున్నాము ఫోటోషూటు. ఇదిగో ఇక్కడ మా విమల ప్యాంపర్ చేస్తుంది వాళ్ళ ఆయన్ని, ఇందాక చూశారు కదా. ఎందుకంటే వీడికి స్టార్టింగ్ ప్రాబ్లం అండి, ముడుచుకొని కూర్చున్నాడు కదా కొంచెము. అంటే నా ఫస్ట్లో నాకొద్దు అని చెప్పి అరిచేస్తాడు, నేను వేసుకోలేను అన్ని డ్రెస్సులు అది ఇది అని చిరాకు పడిపోయినాడు అనమాట, నాకొద్దు అన్నట్టుగా. సో ఇక్కడ ఇదిగో ముడుచుకొని కూర్చుంటే వాళ్ళ ఆవిడ మళ్ళీ ప్యాంపర్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక్కసారి కనుక రంగంలోకి దిగాడు అనుకోండి, ఇక రెచ్చిపోతాడు అనమాట. ఇక వాడు అంతటా వాడే ఇంట్రెస్ట్గా దిగేస్తాడు. సో అలా ముందు మాత్రం ఇలా వద్దు అని గోల చేసి రచ్చబెట్టేశాడు. తర్వాత వాడే ఇక చూసుకోండి, వాడు తడాక చూస్తూ ఉండండి, వీడియోని స్కిప్ చేయబాకండి. ఒకవేళ మీకు ఏదైనా పని ఉన్నా ఆపేసుకొని మళ్ళీ అయినా అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఇదిగో ఇక్కడ మొదలైందండి ఫోటోషూట్. అప్పటికి నేను కొన్ని బిట్లు తీయలేదు, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది, బోర్ కొట్టేస్తుందని అక్కడక్కడ మాత్రమే తీశాను కొన్ని మూమెంట్స్. ముందేమో అమ్మాయిని కొన్ని పిక్కులు తీశారు, తర్వాత అబ్బాయిని అమ్మాయిని, తర్వాత మళ్ళీ అబ్బాయిని అలా సింగిల్గా అలా జతగా అలా తీశారన్నమాట. ఇక మొదలయ్యాయి అన్నమాట వీళ్ళకి. చూడండి వీళ్ళ కష్టాలు మొదలయ్యాయి, ఫోటో కష్టాలు. అప్పటికి ఇండోర్ కాబట్టి సరిపోయిందండి, అవుట్డోర్లో అయితేనా ఇంకెందుకులే, ఇక అసలు వెళ్ళేవాడు కాదేమో వాడు, ఏమోలే అప్పుడు కూడా వెళ్తాడేమోలే. స్టార్టింగ్ ఒక్కసారి కానీ అదే చెప్పాను కదా, ఒక్కసారి దిగిన తర్వాత ఇక రెచ్చిపోతాడు అన్నాను కదా. సో అలా స్టార్టింగ్ ప్రాబ్లం. ఇండోర్లో కాబట్టి స్మూత్గా అలాగే చల్లగా అయిపోయింది. బయట ఏంటి మరి ఏం చేసేవాళ్ళమో ఏమో తెలీదు, అంటే కూడా వెళ్ళాలి కదా నేను కూడా వెళ్ళాల్సి వచ్చేది, ఎందుకంటే నా వీడియో కోసము. అలా నాకు కూడా దిమ్మ తిరిగిపోయింది అన్నమాట. సో ఇండోర్లోనే కాబట్టి బతికిపోయాము. ఎంతైనా ఫోటోషూట్ అంటే అంత ఈజీ కాదండి, చెప్పినట్టు. బయట అయితే ఇంకా అసలు ఎందుకులే ఆ చెమట్లకి ఆ ఎండకి పాపం ఫోటోషూట్లు తీసుకునే వాళ్ళు చాలా కష్టపడిపోతుంటారు. ఖచ్చితం, నిజమేనండి అది. అంటే ఎందుకంటే నేను కూడా వీడియోలు తీస్తాను కదా, ఎక్కడైనా ఫంక్షన్లలో ఏదైనా మాకు ఏదైనా జరిగినప్పుడు అటువైపు బాగుందా ఇటువైపు బాగుందా, అది వస్తుందా ఇది బాగా రాలేదని తీసి చాలా అంటే కొన్ని గంటలు తీసి ఆ తర్వాత వాటిల్లో ఏది బెస్ట్ అనేది తీసి పెడతాం కదా వీడియోకి. అలా భయంకరమైన కష్టాలండి ఫోటోషూట్ అయినా వీడియోలు అయినా ఏదైనా సరే, మామూలు ఉండదన్నమాట.
తర్వాత ఇప్పుడు ఇద్దరు బాగా సెట్ అయిపోయినారండి. ఫోటోషూట్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇద్దరు. వాడు కూడా ఇప్పుడైతే మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్నమాట. అంటే అమ్మాయిలు చాలా ఓపికగా ఉంటారు, బాగా రావాలి మంచిగా రావాలి అని పేరుతో ఇంకా మంచిగా ఉండాలని. అబ్బాయిల్లో చాలామంది చాలా కొద్ది మంది మాత్రమే ఇంట్రెస్టెడ్గా ఉంటారనుకుంటా ఫోటోషూట్కి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరేమో, వాళ్ళకి అంత ఓపిక ఉండదు. సో అందుకో ఏమో కానీ ఇలా ఎక్కువసార్లు అంటే ఎక్కువసేపు ఉండాలంటే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్టెడ్గా ఉండదన్నమాట. అంటే విసుకొస్తుందేమో వాళ్ళకి, అది మెయిన్. అమ్మాయిలు అయితే అలా కాదు, మంచిగా రెడీ అయ్యి మంచి పిక్స్ దిగాలి అని ఉంటుంది. కొంతమంది ఉంటారులేండి, ఎంత ఇదైనా ఓపికతో భరిస్తారన్నమాట. సో ఇప్పుడు మాత్రం వీడు మా వాడు సెట్ అయిపోయినాడు, బాగా మంచిగా ఓపికతో భరిస్తున్నాడు అన్నమాట. ఏ యాంగిల్ చెప్పినా ఓకే కానివ్వండి అని చెప్తున్నాడు. లిఫ్ట్ చేయమన్నా సరే అలాంటివన్నీ మంచి ఇంట్రెస్టెడ్గా ఇప్పుడు మంచిగా చేస్తున్నాడు. ఫస్ట్లో మాత్రం అరుస్తాడు, ఏంది తలకాయ నొప్పి నాకు అని. ఒక్కసారిగా అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట అది. ఇంకేం తిరగండి 2 రౌండ్స్ తర్వాత నా సైడ్ తిరిగి ఆగిపోండి. ఇక ఈ డ్రెస్లో ఇదే లాస్ట్ పిక్ అనుకుంటా, ఇదే లాస్ట్ అనమాట. లాస్ట్గా ఇలా కూర్చొని పెట్టి ఇలా సింగిల్గా, అబ్బాయిని కూడా సింగిల్గా తీస్తారు ఇప్పుడు మళ్ళీ. సో ఈ పిక్ మాత్రం ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉంటుందండి. ఇలాంటి పిక్ మాత్రం ఎప్పటికీ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. బేబీ గన్విక, హలో. ఏం ఏడుస్తున్నావా? ఎందుకో అయ్యి పని ఉంది నీ డ్రెస్. అబ్బా సూపరు, మా సూపర్ ఉందమ్మా. ఇదిగోండి డ్రెస్సులు చేంజ్ అన్నమాట. ఈ లంగా ఓణీలు ఇప్పుడువేం కాదండి, ఇంతకు ముందుదే. అంటే 2 ఉన్నాయి, ఈ కలర్ ఒకటి, ఇంకొక రెడ్ కలర్ ఒకటి. అది మరీ పొట్టి అయిపోయిందన్నమాట అమ్మాయికి. ఇది కొంచెం పొడవుగా ఉంది. అంటే ఇంతకు ముందు తీసుకున్నట్టువి ఇప్పుడువేం కాదు. వీటి కోసమని మళ్ళీ స్పెషల్గా ఏం కొనలేదు, సరిపోతాయి అనుకున్నారు. ఇంకొకటేమో కొంచెం పొట్టి అయిపోయింది, అందుకే వీటితో అడ్జస్ట్ చేసేసాం లంగా ఓణీల్లో కూడా. సో ఇది సెకండ్ అవుట్ఫిట్ అన్నమాట. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me. ఇక్కడ ఫోన్ మా లహరి దగ్గర ఇచ్చేసి నేను కూడా స్నానం చేసి వచ్చేసాను. ఏదైనా 1-2 ఫోటోలు దిగుదామని త్వరగా వెళ్ళేసి నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట. Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. Tell me what's wrong and why you never
చెప్పాలా మేము బుజ్జి, నువ్వు చెప్పాక. I'm going through hell. I'm fake like I'm fine, but I know you can't tell. Like nothing I found, my mind overwhelms. I think that I'm broken, but I hope you can't help. I know I'm not perfect, but some days I feel more worthless. చూసారా, నేను కూడా కంప్లీట్గా రెడీ అయిపోయాను. ఇదిగోండి, చెవులకి వేసుకొని మెళ్ళ ఇలా ఏంటది పల్సా ఏదో అంటారు కదా, సో ఆహారం వేసుకున్నా. ఇక్కడ వీళ్ళు కూడా అవుట్ఫిట్ చేంజ్ అన్నమాట. థర్డ్ అవుట్ఫిట్ ఇది. Why you never said you felt that way? I guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you. ఇలా కొన్ని మూమెంట్లు ఫోటోలు బాగా వచ్చే వరకు ఫ్రీజ్ అయినట్టు ఉండాలన్నమాట. కొంచెం ఇలాంటివి కష్టంగా అనిపిస్తాయి. ఇదిగో ఇలాంటి మూమెంట్లు అయితే మరీ కష్టం అనిపిస్తాయి. మోకాళ్ళు ఒత్తుకుపోతుంటాయి కింద. ఇష్టంగా ఉంటే ఎంత కష్టాన్నైనా భరిస్తారనుకోండి. కాళ్ళు నొప్పులంట. Guess you're trying to stay strong and fake a smile until I look away. అబ్బా అబ్బా దేవి అక్క సైడ్ చూడనా, మీరు కాదు మీరు సార్ సైడ్ చూసాను. మైల్ చూడాలి నేను కొద్ది గంట ఉంది ఇంకా బుగ్గలు పట్టుకుని చేయబడాలి. మీరు మామూలు తీసుకోండి. నా నెక్స్ట్ పట్టుకో, గుడ్ పట్టుకో, జస్ట్ స్మైల్ చూడాలి. కొద్ది కట్టుకొని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్మైల్ చూడాలి. బుగ్గలు లాగేస్తున్నాను. జస్ట్ ఊరికి అలా తాకించానంటే తాకించు. ఎస్, అలా తాకానంటే తాకావంటే. చూడు ఒకసారి ఎత్తో, లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి, ట్రై చేసేది ఏముంది, ఎత్తాడులే. ఓకే, పైకి కిందకి వెనక్కి, అది లెక్క. అది ఇప్పుడు బాగుంది. కదా మారుస్తాడు మా ఆయనకు ముందుకు తిరుగు. ఇక్కడిక మా లహరి మామూలుగా వచ్చేసింది ఇంటి దగ్గర నుంచి. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి డ్రెస్ తెచ్చుకోవడం లేట్ అయిపోతుందని ఇక్కడ ఉన్న లంగావణితో మా బుజ్జి ఇలా లంగావణి కట్టేసింది దీనికి. ఇది కూడా ఓల్డ్దే, ఇంతకు ముందుదే. సరే ఏదో ఒకట్లా అలా కట్టేసింది, 2 ఫోటోలు అన్నా దిగుదాంలే అని చెప్పేసి మేమందరం కూడా ఇలా 2 ఫోటోలు దిగేస్తున్నాం అందరం. మధ్యలో నేనన్నమాట. హ్యాండ్ వాష్ చేసుకొని ఫోటో తీస్తున్నాను. పెదం కట్ చేసేస్తాను. ఆగిపోయిందే పెదమ్మ వీడియో ఆన్ చేయలేదు. పెదమ్మ నువ్వు ఇప్పుడు ఆన్ చేసావు.
లేదంటే అక్కడ ఇక అక్కడ మా విమలాకి కొన్ని పూలు పెట్టి కొన్ని మిగిలి ఉంటే అందరూ పెట్టుకున్నారు, కొన్ని మిగిలి ఉంటే నేను జస్ట్ ఊరికి అలా వేసుకున్నాను అన్నమాట. అలా పొడవుగా పెట్టుకున్నాను, జస్ట్ వీడియోకి ఫోటోకి బాగుంటాయని జస్ట్ ఊరికే అలా పెట్టుకొని తర్వాత తీసేసానండి. తర్వాత నాకేం పెట్టుకోవాలనిపించలేదన్నమాట. జస్ట్ అప్పటికప్పటికే ఊరికే అలా పెట్టుకొని చూసుకుంటున్నాను అన్నమాట. ఇక అమ్మాయికి శారీ కట్టి జడ వేసి రెడీ చేసే లోపల మా జాన్సన్ ఆకలికి ఆగలేడన్నమాట. వాడు కొద్దిగా అన్నం తినేసాడన్నమాట ఈ గ్యాప్లో అమ్మాయిని రెడీ చేసే లోపల. ఇదేమో లాస్ట్ అవుట్ఫిట్ అన్నమాట ఇది శారీలో. ఈ హ్యాండ్స్ కొద్దిగా ముందుకు పోనీలే, అది కనిపించలేదులే, మళ్ళీ పెడతాం. సార్ సెట్ చేసుకోండి కొద్దిగా క్లోజ్ బుజ్జి అన్న పిలుస్తున్నాడు రా. మంచిగా తీసుంటాడు ఫోటోషూట్ కూతుర్లకి, ఫోటోగ్రాఫర్ కదా. ఇప్పుడైనా తీసుకో అబ్బాయి, ఏం మంచిగా ఉన్నావు, మంచిగా రెడీ పెళ్లి కొడుకులాగా. పాపకి ఏదైనా అకేషన్ చూసి బర్త్డేలు లేదంటే ఇంకేదైనా అలాంటి అదే ఓణీల ఫంక్షన్లు అలాంటివి ఉంటాయి కదా ఇప్పుడు, అన్ని ట్రెండ్ కదా ఇప్పుడే ప్రతి ఒక్కటే. అలాంటివన్నీ తీసేసి లిఫ్టింగ్ అంట, శారీలో లిఫ్టింగ్ అంట. ఒరే ఒరే ఎన్ని కష్టాలు వచ్చినాయి రా అబ్బా, ఇప్పుడు తినే లోపల లేకుంటున్నాడు కాలానికి. అయ్యో ఎన్ని కష్టాలు తినుండే, తినకపోయింటే సరేలే అనుకోవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చాయి. దించేరంక పడేసావు స్వామి. ఇక మా జాన్సన్ రిలీఫ్ అయిపోయినాడు అన్నమాట. అమ్మాయిని కొంచెం శారీలో కొన్ని సింగిల్ ఫోటోలు తీస్తున్నారు. ఆ తర్వాత మేము కూడా తీసుకున్నామండి, అమ్మాయి అబ్బాయితో నిలబడి మేము కూడా తీసుకున్నాము. ఇక్కడ మా విమల మాత్రం మంచి ఓపికతో వాళ్ళు ఏ యాంగిల్ చెప్తే ఆ యాంగిల్లో నిలబడి అంటే విసిగించుకోకుండా
తీయించుకుంటుందండి ఫోటోలు మాత్రం. అంటే అమ్మాయిలందరూ అలానే ఉంటారులే, అంటే అమ్మాయిలకి కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి బాగుంటుంది కదా, అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఓపిక ఎక్కువ అని చెప్పాను కదా. సో ఇక్కడ అమ్మాయి మాత్రం ఓపికతో మంచిగా నిలబడి తీయించుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇదిగో మా లహరిని కూడా నిలబెట్టి 2 ఫోటోలు తీపిచ్చామన్నమాట. తర్వాత నా సెక్షన్ అన్నమాట. నేను యాక్చువల్లీ అసలు అనుకోలేదండి, అంటే మంచిగా అంటే వీళ్ళతో ఫోటోలు తీయించుకోవాలని, ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు తీయించుకోవాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయింది. లేదంటే ఇంకాస్త మంచి శారీ తీసుకెళ్ళేదాన్ని. ఏదో ఒకట్లే అనుకొని అలా ర్యాండమ్గా తీసుకెళ్ళిపోయాను అన్నమాట ఈ శారీ. సో ఏమో అంటే చూడడానికి బాగానే ఉంది, కానీ బ్లౌజ్ నాకు ఎందుకో ఏదోలా అనిపిస్తుంది. కొంచెం ట్రెండీ, కొంచెం హ్యాండ్స్ అనేటివి కొద్దిగా ఏదో ఏమంటారు, కొద్దిగా ఏమంటారండి, మొరట్టగానో ఏదో అంటలా. సో అలా అనిపిస్తుంది. ఇక్కడ ఇక వీళ్ళిద్దరు పేరు అన్నమాట. మా బుజ్జి వాళ్ళ హస్బెండ్. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు, మా వినోద్కి కూడా. మా బుజ్జి లాక్కొచ్చి తీయించుకుందాం అని చెప్పి తీపిస్తుంది. అలాగే ఇక్కడ ఫుడ్ అన్నమాట. అంటే మధ్యాహ్నం లంచ్కి చికెను, అలాగే రొయ్యలు, ఇంకేదో చికెన్ కూడా చేశారు, రొయ్యల ఫ్రై అలాగా. ఇక వీళ్ళు తినేస్తున్నారు, వీళ్ళకి పెట్టేసాము ముందుగానే ఫోటోగ్రాఫర్లకి. వాళ్ళు వద్దులేక వెళ్ళిపోతామన్నారు, మేము ఒప్పుకోలేదు. తినండి తినేసిపోండి. టైము ఆల్రెడీ అప్పటికి 3 అయిపోయిందండి. అప్పుడు వాళ్ళు తినేసి బయలుదేరారు. మేమేమో 4:30కి అలా తిన్నామన్నమాట. మేము తినే లోపల 4:10 అలా అయిందన్నమాట. ఇదిగో ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు లోపల కూర్చొని. వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము తినాలన్నమాట. ఫోన్ చేయమ్మా. ఇక్కడిక ఇప్పుడు మా వంతు అన్నమాట. ఇప్పుడు టైము 4:10 అవుతుందండి. అప్పుడు కూర్చున్నాము మేము. తినే లోపల ఇంకా నిదానంగా తిని అందరం మాట్లాడుకుంటూ తినే లోపల 4:40 అలా అయింది. నేనైతే పొద్దుటి నుంచి ఏం తినలేదండి, జస్ట్ టీలు తాగాను. పొద్దున దోశలు కూడా చేశారు కదా, దోశలు కూడా తినలేదన్నమాట. మధ్యాహ్నం తినచ్చులేనని చెప్పేసి ఇక అలాగే ఉన్నాను. కానీ అప్పుడైతే ఇక తినాలనిపించలేదు. సరే కొంచెం బిర్యానీ, అలాగే కొద్దిగా వైట్ రైస్ వేసుకొని చేపల పులుసుతో తినేసాను. సరే ఇక్కడ తింటూ ఉంటే వీళ్ళు పాతది ఆల్బమ్ ఒకటి ఉండింది, ఫోటోలు, మా బుజ్జి వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. సరే ఆ ఆల్బంలో ఇదిగోండి ఇక్కడ ఒక ఫోటో కూడా ఉండిందన్నమాట. సరే దాన్ని కూడా తీసుకొని, అరే ఇది ఇక్కడ కూడా ఉందా అని చెప్పేసి దాన్ని కూడా తీసుకొని ఇదిగో ఒక వీడియో తీసుకున్నాను. వీడియో ఫోటో ఒకటి, ఫోటో వీడియో కూడా తీసుకున్నాను అన్నమాట. ఇది చూసారా, ఎవరో గుర్తుపట్టారా? ఇది ఎవరో కాదండి, నేనే. ఇది 10 సంవత్సరాల క్రితం అన్నమాట, అంటే 10 years ఓల్డ్ అన్నమాట. సో అప్పుడు చూసారా, ఎంట్రుకలు చాలా పొడవు ఉండేదండి, చాలా పొడవుగా ఒత్తుగా ఉండే వాటిని ఇలా కట్ చేసి పోనీటైల్ లాగా వేసుకునేదాన్ని అప్పుడు. ఇప్పుడు పెంచేసుకున్నాలే, అన్నీ ఊడిపోయినాయి అనుకోండి. ఇక టైము 5:30 అలా అవుతుంది. ఇక అక్కేమో ఇక టీ పెట్టుకొని వచ్చేసింది అన్నమాట. ఇక ఇక్కడ బయటకు రాగానే ఇదిగో 6:30 అలా అయిపోతుంది. చల్లగా ఉందండి వాతావరణము. ఇదిగో ఇక్కడ బాగా బ్రైట్గా కనబడుతుంది కదా నా శారీ కూడా. అలాగే ఇక్కడ కూడా మా లహరి బయట 2 ఫోటోలు తీయమ్మా అని చెప్పేసి ఇక అక్కడ ఇక్కడ అలా ఎలా తిరుగుతూ అలా ఒక 2 ఫోటోలు తీయించుకుంటున్నాను అన్నమాట. కలర్ఫుల్గా కనబడుతుందండి బయట మాత్రం. శారీ మాత్రం బ్లౌజే, అంటే హ్యాండ్స్ దగ్గర బ్లౌజ్ బాగాలే, నాకు నచ్చలేదన్నమాట. ఏదో కొంచెం ఆ అంచు వల్ల ఏదోలా అనిపిస్తుంది. అందుకే కొద్దిగా ట్రెండీగాను కొంచెం పాతగాను ఉందని చెప్పాను కదా, అందుకోసం. ఇదిగో ఇక్కడ నైట్ అయిపోయింది. మా అలెక్స్ కూడా వచ్చేసాడు. చూస్తున్నారా, బాగా ఏదో సమావేశంలాగా రౌండ్ సమావేశం పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నాం అందరం కూర్చొని. అలాగే థమ్సప్లు కూడా తెప్పించుకున్నామండి అరిగేదానికి. నేనైతే ఆనందం లేదండో, ఎందుకంటే 4:30 అలా అయిపోయింది తినే లోపల. నేను తినలా, మా అలెక్స్ మాత్రం కొంచెం తిన్నాడు. తినేసి ఇలా అన్నాలు తినకముందే థమ్సప్ తెప్పించుకొని తాగేసి కొద్దిసేపు అలా కూర్చొని అందరం, భలే ఉంది కదా అలా కూర్చొని ఏదో సమావేశం పెట్టుకున్నట్టు మాట్లాడుకుంటున్నాం అన్నమాట అందరం. బాగుంది, చూడడానికి కూడా భలే ఉందన్నమాట. సో ఇక
కొద్దిసేపటి తర్వాత బయలుదేరేసి వచ్చేసామన్నమాట. ఇదండి ఈరోజు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. సరే ఇంక మీ బాగా అయితే ఇంకా మీ ఇద్దరు పోసుకోండి. వాళ్ళ కాడ పెట్టి మళ్ళీ తాగుతారు.